ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఋతుపవనాలపై గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఋతుపవనాలు ఎక్కడి వరకు ప్రవేశించాయి, ఏపీలోకి ఎప్పుడు వస్తాయి ఏంటి ఒకసారి తెలుసుకుందాము. అయితే ఇండియాలోకి అయితే ఋతుపవనాలు వచ్చేసాయి. సో వీడియో పూర్తిగా చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. దేశంలోని రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మండుటెండలకు ఉపశమనాన్ని ఇచ్చే ఋతుపవనాలు వచ్చేసాయి. గురువారం ఉదయం 11:30 గంటల సమయంలో, అంటే ఈ రోజు ఉదయం 11:30 గంటల సమయంలో ఋతుపవనాలు కేరళ రాష్ట్ర తీరాన్ని తాకినట్లు ఐఎండీ వెల్లడించింది. మరి కొద్ది రోజుల్లోనే ఇవి దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయి. అలాగే మరి కొద్ది రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఋతుపవనాల రాకతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని 3 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంటే శ్రీకాకుళంలో, అలప్పుజ, ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఋతుపవనాల ప్రభావంతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడులో అయితే ఏకంగా 15 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఋతుపవనాల రాక కాస్త ఆలస్యం అవగా ఎల్నినో ఎఫెక్ట్ ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించడం అయితే జరిగింది. నిజానికి గత నెల 26వ తేదీనే ఈ యొక్క ఋతుపవనాలు వస్తాయని అంచనా వేసిన వాతావరణంలోని మార్పులతో ఈ రోజు ప్రవేశిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా కేరళలో ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత అవి ఆంధ్రప్రదేశ్కు చేరుకోవడానికి 3 నుంచి 4 రోజుల సమయం పడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. అంటే మరో 2 నుంచి 3 రోజులు అలా ఆ సమయంలో అయితే కనుక ఆల్మోస్ట్ ఏపీకి ఈ ఋతుపవనాలు అయితే రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఏవైనా మరీ ప్రతికూల పరిస్థితుల వల్ల ఏమైనా ఆలస్యం జరిగితే కనుక రాష్ట్రానికి చేరుకోవడానికి మాక్సిమం 7 రోజుల వరకు కూడా సమయం పట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. అంతవరకు ప్రస్తుతం ఉన్న పరిస్థితి బట్టి చూస్తే ఋతుపవనాలు రాకకి అంత అనుకూలంగా ఉంది కాబట్టి 2 నుంచి 3 రోజుల్లోపు ఏపీలోకి అయితే రావడానికి అవకాశం ఉంది.